నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో చాలా మందికి చాలా కామన్ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, అప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఒక టాస్క్ మీకు ఇవ్వాలి అని. చాలా మంది జాతకం మూఢనమ్మకం, బ్లాక్ మ్యాజిక్స్ మూఢనమ్మకాలు అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను మీకు ఇవ్వబోయే జాతకం పర్టికులర్గా వాళ్ళు మీ వీడియోస్ చూశారు, మీతో చెప్పించమని నన్ను అడిగారు. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను మీకు చెప్తాను, వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి మీరు చెప్పేవి సింక్ అవుతాయా లేదా అనేది ఈ వీడియోతో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పేది చెప్పించేదంతా అమ్మవారు. సరే, ఫస్ట్ అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ చెప్పమంటారా? 2 అక్టోబర్ 1998 11:05 AM అండి. కర్ణాటకలో హంపీలో జన్మించాడు కదా ఈ అబ్బాయి. ఈ అబ్బాయిది మీకు నక్షత్రం తెలుసా? ధనిష్ట నక్షత్రం అని తెలుసా? మీకు ఐడియా ఉందా? అంటే మీ రిలేటివ్సే కదా. రైట్. ధనిష్ట నక్షత్రము 1వ పాదము మకర రాశి అండి ఈ అబ్బాయిది. వృశ్చిక లగ్న జాతకం. కామన్గా వృశ్చిక లగ్న జాతకులు ఏంటంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. పట్టుదల, ధైర్యం, కాంపిటేటివ్ స్పిరిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లవింగ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అబ్బాయికి. చాలా లవింగ్ నేచర్ ఉంటుంది ఈ అబ్బాయికి. అంటే ఈ అబ్బాయి క్యారెక్టర్ కనుక చూసుకుంటే ఇది. కాకపోతే ఈ జాతకంలో గురువులో శని నడుస్తున్నాడు ఇప్పుడు. శాటర్న్ ఈ లగ్నానికి 3rd and 4th లార్డ్. ఆయన 6th హౌస్లో నీచపడి ఉన్నాడు వక్రించి. నీచపడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా లగ్నాల రాహుతో ఉంటూ రాహుకేతు యాక్సిస్లో పడ్డప్పుడు హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి వీళ్ళకి. ఇప్పుడు గడిచిన 2-2.5 సంవత్సరాల నుంచి ఇది మీరు అవును కాదు అనేది చెప్పండి మీరు నాకు క్లియర్గా. హెల్త్ పరంగా ఇబ్బంది సివియర్ 2-2.5 ఏళ్ళ నుంచి ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఈ జాతకుడికి ఇది ఎంతవరకు ఉంటుంది దీని ప్రభావం, దీనికి పరిహారం అంటే ఇప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, దానికి పరిహారం ఏమిటి, ఒక చేంజ్ ఎప్పుడు వస్తుంది, అది వృత్తిపరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, దాన్ని ఎలా తట్టుకోవాలి, ఒక వివాహం అవ్వట్లేదు ఎందుకు, అసలు ఇతని జన్మ యొక్క సార్థకత ఏమిటి, ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. అలాగే ఈయన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలి అంటే కేతువుకి, రాహుకి, శాటర్న్కి ఈ మూడిటికి చేసుకోవాలి ముఖ్యంగా. అంటే నువ్వులు, మినుములు, ఉలవలు దానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ జాతకుడిది సిచ్యువేషన్స్ అన్నీ ఎట్లా అయ్యాయంటే ఒక 2-2.5 years నుంచి అద్భుతంగా ఉన్నది మొత్తం అది తారుమారైపోయి స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంది ఈ అబ్బాయి జీవితం. అంటే కంప్లీట్ స్ట్రక్ అయిపోతారు చూసారా లైఫ్లో, అలా మారిపోయింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది, ఏ సమయాల నుంచి ఇది మార్పులు వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి నవంబర్ నుంచి కొంత మంచి చేంజ్ వస్తుంది. దాని తర్వాత ఈ గురువులో శని అయిపోవాలంటే 2027 2వ నెల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో పర్టికులర్గా ఈ అబ్బాయికి రాహువు, కేతువు వృశ్చిక రాశుల్లో ఉన్నారు, సింహరాశుల్లో ఉన్నారు. సో సింహరాశుల్లోనే రాహుకేతులు ఉన్న దగ్గరే ఇప్పుడు గ్రహణం పడుతుంది దీనికి. సో అందుకని పర్టికులర్గా గ్రహణాలు పట్టేటప్పుడు ఈ రాశుల్లో ఆ రోజు పర్టికులర్గా అంటే గ్రహణం మనకి 7th and 8th రోజు ఉంది గ్రహణం, రాత్రి చంద్రగ్రహణం మనకి. అక్కడ నుంచి ఇప్పుడు రాబోయే ఆగస్టు కాదు సెప్టెంబర్లో. సో September 7th 2025 రోజు మనకి చంద్రగ్రహణం ఉంది. అక్కడ నుంచి 15 రోజుల తర్వాత సూర్యగ్రహణం ఉంది. ఈ 2 గ్రహణాల సమయంలో వీళ్ళ అమ్మవారికి సంబంధించిన సాధన కనుక చేసుకోగలిగితే ఈ గండం, ఒక రకమైన గండ సమయం చెప్పాలంటే అబ్బాయిది, బయటపడిపోతాడు. అదేం పెద్ద విషయం కాదు. జ్యోతిషాస్త్రం ఉన్నదే ఏంటంటే మనం ఎలా బయటపడాలి. ఇప్పుడు సివియర్ హెల్త్ ఇష్యూస్, మానసికంగా స్ట్రెస్, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్న జాతకం ఇది. ఓకే. దీని నుంచి ఎలా బయటపడాలి చెప్పేది జ్యోతిషాస్త్రం. కానీ మనం భయపడుతూ అయ్యో నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి హెల్త్ ఇలా అయిపోయింది అనే దానికి కాదు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఈ జాతకంలో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా హ్యాపీగా ధైర్యంగా ఉండే జాతకం ఇది. అదే అసలు 90% బలం ఎప్పుడు కూడా జాతకానికి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆస్తులు బాగానే ఉంటాయి చెప్పాలంటే. ప్రాపర్టీ యోగం ఉన్న జాతకం, తాతగారు ప్రాపర్టీ ఉండే యోగ జాతకము. ఈ ప్రాపర్టీకి కూడా ఒక దోషం వచ్చింది ఇక్కడ. అంటే దక్షిణం కానీ నైరుతి కానీ ప్రాపర్టీలో దోషం ఉంటుంది. అంటే కుజరాహువులు కలిసి ఉన్నారు ఈ 10th హౌస్లో. ఈ కుజుడు, రాహు సింహరాశిలో ఉన్నందుకు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. చిన్నప్పుడు ఈ అబ్బాయి చాలా చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే పుట్టక ముందు కానీ వీళ్ళ ఫాదర్కి ఉండే ఒక ఫ్రెండ్ చనిపోయాడు, మీకు తెలుసా ఆ విషయం? స్నేహితుడు.
వీళ్ళ ఫాదర్ యొక్క స్నేహితుడు. చిన్నప్పుడు నాకు తెలియదు కానీ ఆయన చనిపోక ముందు వాళ్ళ ఫాదర్ అదే చనిపోయారు. వీళ్ళ ఫాదర్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు చూసారా, వాళ్ళ ఫాదర్ చనిపోక ముందు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అంటే మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంటే అవునని చెప్పండి, లేకపోతే గుర్తులేదని నిజంగానే చెప్పండి. చనిపోయారు నిజంగానే. అది ఎప్పుడు అని ఆలోచిస్తున్నా నేను. నిజంగానే ఎందుకంటే చనిపోయారు. నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పడానికి. అంటే ఇది 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 కరెక్ట్ అయితేనే ఈ జాతకం కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతామంటే మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ నడుస్తూ 2 ఏళ్ల నుంచి ఒక రకమైన మానసిక స్ట్రెస్, ఒక రకమైన మెంటల్ పీస్ కోల్పోయి హెల్త్ ఇష్యూస్ ఉండి మంచం మీద పడుకొని ఉన్నటువంటి జాతకం ఇది. అవన్నీ కనెక్ట్ అయితేనే ఇది జాతకం కరెక్ట్. వీళ్ళ ఫాదర్కి ఒక ఫ్రెండ్ చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే మరి వాళ్ళ ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు కాదు, ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు చనిపోతేనే ఇది జాతకం కరెక్ట్ అని అర్థం. ఓకే, మీకు అర్థమైందా? ఈ జాతకుడికి తాతగారు ఆస్తి ఉంటేనే ఇది జాతకం కరెక్ట్ అని అర్థం. అందరికీ తాతగారు ఆస్తి ఉండాలని రూల్ లేదు కదా. అంటే ఉన్న పొలాలన్నీ అమ్మేశారు. మదర్ సైడ్ నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే అది ఉంది, ఇప్పుడు తాతగారి నుంచి వచ్చిన ఒక హౌస్ అయితే ఒక హౌస్ ఉంది కదా. అంటే మొత్తం మీద అయితే ఉంది, కొన్ని అయితే అమ్మేశారు. మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉండేవి వీళ్ళ తాతగారికి. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ తీసుకుందాం, అన్ని అంశాలు కాకుండా ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి. వివాహం అని ఇతని చాలా ఉంటాయి. ఈ అబ్బాయిలో మ్యారేజ్ కూడా ఉంది, చెప్పాలంటే చెప్తాను మీకు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, 2027 సెకండ్ మంత్ వరకు కేర్గా ఉండగలిగితే ఈ అబ్బాయి బయటపడిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. రెండవది ఇక్కడ మామూలుగా హెల్త్ ఇష్యూ జరగడం వేరు. ఒక్కొక్కసారి వీళ్ళకి ఒక్కొక్కసారి గాలి ధూళి బ్లాక్ మ్యాజిక్స్ అంటారు చూసారా, అలాంటివి కూడా కొంచెం చూపిస్తున్నాయి జాతకంలో. ఒకసారి చెక్ చేయించుకోండి. అలా దాన్ని తీసే వాళ్ళు ఉంటారు. నాకైతే అది తెలియదు యాక్చువల్గా, అది ఎట్లా తీస్తారు. నా సబ్జెక్ట్ అంతా వేరే, ఆస్ట్రాలజీ, వాస్తు, అమ్మవారి ఆరాధన ఈ సబ్జెక్ట్ నాది. ఆ బ్లాక్ మ్యాజిక్స్ ఆ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే లగ్నాలార్డ్ కుజుడు, వృశ్చిక లగ్నానికి అధిపతి అయిన కుజుడు రాహుతో కనెక్ట్ అయ్యి కేతుతో కనెక్టివిటీలో ఉన్నాడు. అంటే రాహుకేతు యాక్సిస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళ మీద లేదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద కూడా ఒక ఇటువంటి ప్రయోగాలు జరుగుతాయి, జరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరితో చూపించుకొని చేసుకోవడం ఒక ఎత్తు. లేదంటే హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామికి సంబంధించింది ఏదైనా రెగ్యులర్గా చదవడం, లేదా దుర్గాదేవి ఆరాధన చేయడం, ఇంట్లో దుర్గా హోమం రెగ్యులర్గా చేయించడం, హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చేయించడం, ఇవి చేస్తూ ఉంటే కూడా చాలా మటుకు తగ్గుతుంది. హనుమంతుడు భక్తుడు అబ్బాయి ఎవ్రీ సాటర్డే చేస్తూ ఉంటాడు కదా. ఇంకొంచెం ఎక్కువగా చేయమనండి. ఇంకోటి ఏంటంటే ఇతనికి ఎట్లాగో ఇప్పుడు మనం గ్రహణం చెప్పాం కదా, గ్రహణ సమయంలో ఆంజనేయ స్వామిని దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించమని చెప్పండి. ఇవి గనక చేస్తే ఈ శాటర్న్ అంతర్దశ అయిపోతే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం బుధుడు వస్తాడు, శని తర్వాత బుధుడు వస్తాడు, గురువులో బుధుడు. అప్పుడు కూడా ఒకసారి యాక్సిడెంట్స్ చూపిస్తుంది. ఎందుకంటే జన్మజాతకంలో ఇతనికి ఉంది, వీళ్ళ మదర్కి ఉంది కొంచెం యాక్సిడెంట్, చిన్న ఆపరేషన్ లాంటివి, సర్జరీస్, మల్టిపుల్ సర్జరీస్ అయ్యాయి ఈ అబ్బాయికి. తెలుసా మీకు? ఒక సర్జరీ కాదు ఈ అబ్బాయికి జరిగింది, మల్టిపుల్ సర్జరీ యోగం అంటారు ఈ జాతకాన్ని. సో అయ్యాయి. చిన్నప్పుడే ఒక సర్జరీ అయింది, రీసెంట్ గా ఒక సర్జరీ అయింది. అంటే 3 సర్జరీస్ ఉండే జాతకం అంటారు. బట్ డోంట్ వరీ, ఇవి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది, డోంట్ వరీ. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ జాతకుడికి కొన్ని దానాలు చెప్తాను మీకు నేను, అవి చేయమని చెప్పండి. హనుమాన్ చాలీసా, దుర్గాదేవిది చేయమని చెప్పండి. వీళ్ళ తాతగారి ఇంట్లో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో ఆ ఇంట్లో కూడా దోషం ఉంటుంది ఈ జాతకం పరంగా చూసుకుంటే. అది పర్టికులర్గా దక్షిణం కానీ నైరుతి కానీ దోషం ఉంటుంది. అంటే నైరుతి బాగా ఓపెన్గా ఉండేది ఏదైనా ఉందా మీకు తెలుసా? వాళ్ళ ఇల్లు క్లియర్గా తెలుసు, ఓపెన్గా ఎక్కువ వెళ్తురు వస్తుందా అక్కడ? వస్తుంది కదా. అయితే అది ఫస్ట్ ఆ రూమ్ని చీకటిగా ఉంచమనండి. మిగతా ఈస్ట్ అండ్ నార్త్ వెళ్తురు ఉండాలి బాగా. అంటే మొత్తం రోడ్ సైడ్ కి హౌస్ ఉంటుంది, మొత్తం అంతా ఓపెన్ ఫ్లాట్ లానే ఉంటుంది. ఓపెన్ ఫ్లాట్ ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే మనకు మొత్తం ఒక 4-5 గదులు ఉన్న ఇల్లు అనుకుందాం. అది ఒక 5 ఉంటుందా, 4 బెడ్రూమ్స్ ఉంటాయి. అది 5 బెడ్రూమ్, రైట్, పెద్ద ఇల్లు కాబట్టి 5 బెడ్రూమ్. ఈ 5 బెడ్రూమ్లో క్లియర్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఈ నైరుతి గృహం, నైరుతి రూమ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఓపెన్ ఉంటే బ్లాక్ అంటే ఇట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ తొందరగా ఎంటర్ అవుతాయి. ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసింది. అది చీకటిగా ఉంటే దాన్ని పితృదేవతా స్థానం అంటారు. పితృదేవతా స్థానం గనక బాగుంటే పితృదేవతలే వాళ్ళని సేవ్ చేస్తారు. ఇప్పుడు ఆ ఇంట్లో చాలా మరణాలు జరిగాయి మనం వేసుకునే ప్రశ్న పరంగా, దీని పరంగా చూస్తే. వాళ్ళందరూ ఏమైపోతారంటే వాళ్ళు ఎక్కడికో పోరు, అక్కడే పితృదేవత రూపంలో ఉంటుంటారు అక్కడ.
ఆ చీకటిగా చేస్తే మిగతా వంశాన్ని వాళ్ళు కాపాడతారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉండే ఇంటి ముందు కూడా కంప్లీట్ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ఎటువంటి ఇంటి ముందు వాల్స్ ఓపెన్ కానీ ల్యాండ్ ఉండడం ఏమి దట్ అమ్మో ఇంటి సరౌండింగ్ వాల్ లేదు అసలు. అసలు వాలే లేదు. వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రం పరంగా ఉమ్, ఇంటికి గనక ప్రహరీ గోడ లేకపోతే ఉమ్. ఇంట్లో చాలా దుర్మరణాలు జరుగుతాయి. అసలు గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ ఓపెన్ ప్లేస్ ఇంటి చుట్టుపక్కల ఖచ్చితంగా ఫస్ట్ మీరు దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టించమని చెప్పండి ఒకటి. రెండవది నైరుతి గదిలో ఎక్కువ వెలుతురు వస్తుంది ఈ జాతకం పరంగా చూస్తే, అండ్ ప్రశ్న పరంగా చూస్తే నైరుతి గది కంప్లీట్గా చీకటి ఉండేలా చూసుకోండి. ఉత్తరము తూర్పు మంచి వెలుతురు రావాలి. వాస్తుశాస్త్రంలో ఏంటంటే అన్ని వెలుతురు ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదని చెప్పింది. ఇప్పుడు వెలుతురు ఉండాలి, మన కళ్ళ ముందు వెలుతురు ఉంటే కళ్ళకి ఎఫెక్ట్ కదా, నేత్రాలకి. చీకట్లో ఉండకూడదు అంటే కరెక్టే, కానీ కళ్ళ ముందు వెలుతురు పెట్టుకుంటే ఫోన్ అలా చూస్తూ ఉన్నాం, పరిస్థితి ఏంటి, కళ్ళు పాడైపోతాయి. అలాగే నైరుతి గది ఇక్కడ ఓపెన్ ఎక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద కిటికీస్ ఉంటాయి, అక్కడ ఏదైనా ద్వారం ఉంటుంది ఆ గదికి బయటికి వెళ్ళడానికి, ఆ దాని ఎఫెక్ట్ పడుతుంటుంది ఇక్కడ. లేదా దక్షిణంలో ఎక్కువ ద్వారం ఉంటుంది, దానికి ఎక్కువ ద్వారాలు ఉండి ఇల్లది. ఎందుకంటే రాహు ఎఫెక్ట్ ఉంది కదా ఇక్కడ, రాహు కుజుడు కదా. రాహు కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద ప్లేసు, పెద్ద ఇల్లు, పాతగా అయిన ఇల్లు, మళ్ళీ అది ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓల్డ్ హౌస్ బాగా అది, కానీ పెద్ద పెద్ద గోడలు కట్టినటువంటి ఇల్లు అది. ఒక 1 feet గోడలు ఉంటాయి చూసాను, 9 inches 1 feet, అలాంటి ఇంట్లో ఈ అబ్బాయి ఉంటున్నాడు ప్రజెంట్. సో అక్కడ నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఆ ఇంటికి ఏదైనా రక్ష కట్టించుకోమని చెప్పండి. రక్షలు ఉంటాయి అంటే ఎవరైనా ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు అది తిప్పి కొట్టడం జరుగుతుంది ఆ రక్ష వల్ల. రెండవది ఇంట్లో వీలైనంత మట్టుకు హనుమాన్ చాలీసా అండ్ దుర్గా సప్తశతి ఎక్కువగా ప్లే చేయమని చెప్పండి. ఈ 2 గ్రహణాల సమయంలో ఈ అబ్బాయిని ఆంజనేయ స్వామిని కానీ దుర్గాదేవిని కానీ ఎంత చాంటింగ్ చేసుకుంటే అంత త్వరగా ఈ అబ్బాయి ఉన్న సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా బయటపడతాడు. ఓవరాల్గా అయితే ప్రజెంట్ ఇవన్నీ ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అంటారు. మీ టాస్క్ పూర్తయిందా మరి? ఇంతకీ కరెక్ట్గా పూర్తయింది. చాలా డౌట్స్ ఉన్నాయంటే ఇంకేమన్నా డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయా? ఏం లేదు, ఇక్కడ ఒకటేనండి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే మనము అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఏం చేయాలంతే సింపుల్. భయపడ్డానికో భయపెట్టడానికో జ్యోతిష్ శాస్త్రం కాదు. ఇది ఫస్ట్ మనకు మహర్షులు మనకు అందించిన ఉద్దేశం ఏంటంటే నీకు ఇలా సిచ్యువేషన్ ఉంది, నువ్వు దీని నుంచి అలా బయటపడతావు అని చెప్పడానికే ఉంది జ్యోతిష్ శాస్త్రం. అంటే నేను మీకు పర్టికులర్గా ఇవ్వడానికి కూడా ఇది మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది రిలేటివ్ అండ్ పర్సన్ జాతకం అనమాట. ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి పర్సనల్గా ఇచ్చాను. అండ్ మీరు అన్నట్టు చాలా మరణాలు జరిగాయి కాబట్టి అలాంటివి మళ్ళీ మేము చూడాలి అని అనుకోవట్లేదు. సో ఇదెంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అనేది ఓన్లీ 2 విషయాలమ్మా. ఎప్పుడైనా ఏదైనా కుటుంబంలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయంటే ఒకటి దేవతా శాపం. ఇక్కడ దేవతా శాపం ఏం లేదు. దేవతా శాపం ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే వీళ్ళ కుటుంబీకులు ఎవరు కూడా దేవతలకి రాంగ్ చేసింది ఏం లేదు ఇక్కడ. ఒకటి ఎవరైనా ఏదైనా ప్రయోగ బాధలు అంటారు దాన్ని, అది జరుగుతుంది. లేదా వాస్తులో నైరుతి దోషం వల్ల కూడా జరుగుతుంది. ఇవి 2 కారణాలు అక్కడ జరిగాయి వెరీ క్లియర్గా. కాకపోతే ఇవంతా ఎక్కువగా చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది మరణాలు జరిగాయి. కానీ ఈ అబ్బాయి ప్రజెంట్ అయితే 2 ఏళ్ళ నుంచి 2.5 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. సో దీనికి రక్ష అని చెప్పారు, పర్మనెంట్గా సొల్యూషన్ కూడా ఉందని చెప్తున్నారు. ఈ ప్రాబ్లం అయితే నేను కంపల్సరీ గురువు గారితోనే క్లియర్ చేయించాలి అని అనుకుంటున్నాను. మరి క్లియర్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో, ఎందుకంటే నేను ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ ఉండవు అని చెప్పి చెప్పారు. ఆ రోజు నమ్మకం అంటే ఇప్పుడిప్పుడు నేను ఇవన్నీ నమ్ముతున్నాను కాబట్టి మళ్ళీ నేను ఇది కూడా ప్రత్యేకంగా మీకు చూపించాల్సి వచ్చింది. అండ్ ఇది పర్సనల్గా తీసుకున్నాం కాబట్టి నేను కూడా పర్సనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. అండ్ ఉన్నది ఉన్నట్టుగా గురువుగారు చెప్పారనమాట. అండ్ దీనికి రెమెడీస్ సొల్యూషన్స్ కూడా నేను గురువుగారి దగ్గర నుంచి తీసుకొని ప్రతిదానికి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే తీసుకుంటాను. సో తర్వాత ఏం జరిగింది, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంది అనేది కూడా కంపల్సరీ నేను మళ్ళీ వీడియో చేస్తాను. పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి మీరు సపోర్ట్ చేయాలి, ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఆ రెమెడీస్ చెప్పండి. పాటించిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉందనేది కూడా నేను పర్సనల్గా అయితే వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా పర్సనల్గా ఏమైనా జాతకాలు కానీ దోషాలు కానీ చిన్న చిన్న రెమెడీస్తో అయిపోయే వాటిని ఏం చేయాలో తెలియక పెద్దగా అయ్యే వరకు మనం తెచ్చుకుంటూ ఉంటాము. అటువంటి డౌట్స్ ఉంటే గురువుగారి నెంబర్ అయితే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు. శ్రీమాత్రే నమః.